హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు నారీసేన ఫౌండర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ లతా చౌదరి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే ఆదిత్య. మేడం, రీసెంట్ గా మంత్రి కొండా సురేఖ గారు అంటే కేటీఆర్ గారిని పొలిటికల్ గా విమర్శించాలి, టార్గెట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో సమంత గారి పైన నాగార్జున గారి ఫ్యామిలీ పైన చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పద అయిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మీకు వ్యతిరేకంగా మారడం, నాగార్జున గారు కూడా లీగల్ గా కంప్లీట్ చేయడం, పరువు నష్టాలు దావా వేయడం కూడా చూస్తున్నాం. మరి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు మేడం? కొండా సురేఖ గారికి అభిప్రాయము అంటే సరిగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయి ఉండొచ్చు. అంటే తను చెప్పాలనుకున్నది ఒకటి, ఇంకొక విధంగా తను చెప్పేసి ఉండొచ్చు. కానీ అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఏ మహిళ గురించి కానీ, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ గురించి కానీ, ఒకరి పర్సనల్ లైఫ్ గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితాల గురించి ఎవరికి మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు విడిపోయిందో ఆ బలమైన కారణము అది కేటీఆర్ వల్లే అవ్వచ్చు నిజంగా. కానీ దాన్ని బహిర్గతంగా మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి జీవితం ఉంది. అలాగే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇది అందరూ ఒక కుటుంబానికి సంబంధించిన మొత్తం వివాదము కూడా దాంతోనే వచ్చిందనమాట. అందుకే ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ అది నిజంగా జరిగింది, ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ దీనివల్ల బలిపశువులు అయ్యేది ఎవరు అనంటే సామాన్యులు, మధ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫిలిం స్టార్స్ అవ్వచ్చు, ఎవరైతే వీళ్ళందరూ హాట్ టాపిక్ గా మారుతున్నారనమాట. వీళ్ళని మధ్యలోకి తీసుకురావడం తప్పు అని అంటాను. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చి మాట్లాడటం అనేది చాలా చాలా తప్పు. ఇది ఒక నారీసేన ఫౌండర్ గా చెప్తున్నాను. ఎవరు పర్సనల్ జీవితం అయినా కూడా తెరకెక్కించకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఎంత బజార్ అయిపోయిందంటే నిజంగా ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఏది కానీ ఒకరి పర్సనల్ లైఫ్ కి వాళ్ళకి ఏంటి ఒక ప్రైవసీ అనేది లేకుండా పోతుంది. ఎవరిచ్చారు హక్కు? ఒకరి పర్సనల్ జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఎవరికి ఉంది హక్కు? ఎవరు మాట్లాడొచ్చు? ఇప్పుడు నీ గురించి నీ ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? లేదు. మరి అలా ఎందుకు మాట్లాడాలి? ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి, ఒక పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి మాట్లాడే హక్కు లేదు. మీరు రాజకీయాల్లో బురద చల్లుకుంటే బురద చల్లుకోండి ఒకరి మీద ఒకరు. కానీ మధ్యలో ఇలాంటి వాళ్ళందరిని ఎందుకు లాగుతున్నారు? అనవసరంగా మధ్యవర్తులను ఎందుకు ఇరికిస్తున్నారు ఇందులో అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఇవన్నీ కూడా చూస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ ప్రైవేట్ కాకుండా పబ్లిక్ చేసేస్తున్నారు. అసలు ప్రైవేట్ లైఫే లేదా, మొత్తం పబ్లిక్, అన్ని తెర మీదకి. ఏ చిన్న ఇష్యూ వచ్చినా తెర మీదకి. ఇలా ఎన్నో ఆత్మహత్యలు అయ్యాయి ఆదిత్య. ఇలా ఒక్కొక్కరు అమ్మాయి గతంలో ఒక అమ్మాయికి ప్రాబ్లం అయింది లేదా రేప్ అయింది అన్న తర్వాత వెళ్ళి తీసిన తర్వాత ఆ తల్లిదండ్రులు చెప్పి నాతో బాధపడ్డారు. అమ్మా, మేము ఎలా తిరుగుతాము, రేపొద్దున మా పిల్లలకి ఎలా సంబంధాలు వస్తాయి, మేము ఎలా నడుస్తాం రోడ్ల మీద, మా బ్రతుకేంటి, మా పరిస్థితి ఏంటి, ఇంకొకరు చేసుకుంటారా అంటే ఇలా ఒకరి ప్రైవసీ అనేది లేకుండా పోతుంది. ఎంత పబ్లిక్ చేసేస్తున్నారంటే పబ్లిక్ చేయటం వల్ల దిగజారుడుతనం అంటాం చూసావా, అంత దిగజారిపోయామా? ఆలోచించండి. ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, మన సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది సొసైటీలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అన్నీ కూడా పబ్లిక్గా సోషల్ మీడియాలో ఓపెన్గా చేసేస్తున్నారు అన్నీ కూడా. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి దీనివల్ల. ఎంతమంది ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నారు తెలుసా? ఆ పాపం ఊరికే పోతుందా? ఆత్మఘోష ఊరికే పోతుందా? అలా దయచేసి మీరు మాట్లాడే మాటలు మీ రాజకీయాల్లో ఏమైనా ఉన్నా కూడా, మీరు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవాలన్నా కూడా అనవసరంగా ఆడపిల్లల జీవితాలు తీసుకురావద్దు. ఎవరి గురించి కూడా మాట్లాడొద్దు, ఎవరి పర్సనల్ జీవితాల గురించి కూడా. ఇప్పుడు ఒకరి మీద అనుకుంటారు, ఎన్నో మాట్లాడుకుంటారు, కానీ ఒకరి వ్యక్తిగత జీవితం తీసుకురావడం అనేది చాలా తప్పు. ఇప్పుడు మేడం ఆమె అంటే సమంత గారి పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పింది. అంటే సారీ అయితే చెప్పలేదు, వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పింది. నాగార్జున గారు చేసిన కామెంట్స్ పైన అసలు అంటే నాగార్జున గారిపై చేసిన కామెంట్స్ పైన ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. మళ్ళీ నిన్న ప్రెస్తో మాట్లాడుతూ
సమంత గారు అండ్ నాగ చైతన్య గారు విడిపోయారు కదా, వాళ్ళు ఎందుకు విడిపోయారు ఇప్పటి వరకు తెలియదు కదా, మరి చెప్పాలి కదా, ప్రపంచానికి ఏమన్నా తెలుసా, వాళ్ళు ఏం చెప్పలేదు, కేటీఆర్ గారి వల్లే విడిపోయారు అందుకే వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు నీకెందుకు చెప్పాలి, వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా అని కూడా అడుగుతున్నారు. సో మళ్ళీ ఇటువంటి కామెంట్స్ ఆల్రెడీ చేశారు, ఇంత వివాదాస్పదమైంది, మళ్ళీ తగ్గకుండా మళ్ళీ చేయడం అనేది అంటే పార్టీ కూడా దీని వెనుక ఉండి అంటే ధైర్యం ఇస్తుందా అని అనుకుంటున్నారు చాలా మంది. మీరేం చెప్తారు? రాజకీయాలంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటమే. ఆ పార్టీ మీద ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ మీద ఆ పార్టీ వాళ్ళు, ఎవరైతే వాళ్ళు సూటిగా బాణాలు వేసుకుంటూనే ఉంటారు. అది ఓకే. వాళ్ళు విడిపోతే మీకెందుకు, కలిసి ఉంటే మీకెందుకు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకెందుకు, వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే మీకెందుకు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మీకెందుకు, వాళ్ళ బెడ్రూమ్ విషయాలు మీకెందుకు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు సమంత తలుచుకుంటే పబ్లిక్ గా వీళ్ళందరినీ కూడా సూ చేయొచ్చు. ఒక వ్యక్తిగత జీవితం, ఆ అమ్మాయి లైఫ్ ఇక్కడ పనంగా పెట్టి మాట్లాడుతున్నారు. ఒక కుటుంబం అంటే నాగార్జున వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఇందులో పెట్టి లాగుతున్నారు. నిజంగా కేటీఆర్ చేశాడేమో, చేస్తే అది తేల్చుకోవచ్చు కదా, అది ఎందుకు మీరు తీసుకురావాలి? చేశాడో చేయలేదో అవన్నీ పక్కన పెడితే అసలు ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, లీగల్ గా కూడా ఎవరికీ లేదు. అది దానికి స్ట్రిక్ట్ లాస్ కూడా ఉంటాయి. ఏ అమ్మాయి అయినా వెళ్ళి పోరాడొచ్చు. నా వ్యక్తిగత జీవితం బజార్లోకి ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు, రేపొద్దు నేను ఎలా బ్రతకాలి, దీనికి ఎవరు బాధ్యులు? ఎంతో మంది జీవితాలు ఇలాగే చేస్తున్నారు. ఎవరు బాధ్యులు దీనికి? ఎవరిని అడుగుతాం మనం? మాట్లాడే వాళ్ళని అడుగుతామా? చర్చలు పెట్టే వాళ్ళని అడుగుతామా? ఎవరిని అడుగుతాం? ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఎవరికి లేదు, ఏ లా ప్రకారం కూడా లేదు. ఇప్పుడు క్రిమినల్ చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి నాగార్జున గారు కంప్లైంట్ చేస్తారు. పరువు నష్టం దావా కూడా 100 crores పెట్టి ఆయన పెట్టారు, డిఫమేషన్ కేసు. అలాగే మరి పార్టీ నుంచి కూడా ఆమెను సస్పెండ్ చేయాలి అంటే ఒక మంత్రి స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు, మరి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చాలా మంది కోరుతున్నారు. అది జరిగే అవకాశం ఉందంటారు మేడం? అంటే ఒక మంత్రి స్థానంలో ఉండి తను ఆలోచించి మాట్లాడితే బాగుండేది. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, అసలు ఇక్కడ సంఘటన ఏంటి, ఏ సంఘటన గురించి మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, కొంచెం అంటే ఎవరిని కూడా డైరెక్ట్ గా మనం వాళ్ళ వ్యక్తిగత జీవితాలని తీసుకురాకూడదు. ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. కొండా సురేఖ గారు ఆవిడ వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు, మళ్ళీ నిన్న కూడా వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలియాలి అని అన్నారు. అది వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరికి నచ్చితే కలిసి ఉంటారు, ఇద్దరికి నచ్చకపోతే విడిపోతారు. అది కంప్లీట్ గా వాళ్ళ పర్సనల్, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, ఆ ఇద్దరికి సంబంధించిన విషయం. అది మూడో వ్యక్తికి సంబంధమే లేదు, తెలపాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు విడిపోయారు అని. ఎన్నో ఉండొచ్చు అందులో, ఎందుకు విడిపోయారంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు అనవసరం. వాళ్ళిద్దరికీ నచ్చలేదు. సమంత చాలా క్లియర్ గా చెప్పింది, మా ఇద్దరము మేము కూర్చొని మేం డిసైడ్ అయ్యి మాట్లాడుకొని విడిపోయాము, ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని చాలా స్పష్టంగా ట్వీట్ చేసింది కదా. మరి అయినా కూడా ఇక్కడ ఏంటి అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఎవరో ఒకరు బలిపశువు అవ్వక తప్పదు వీళ్ళ రాజకీయాల కోసం. అది రాజకీయ ధోరణి అలాగ అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రాల్లో ఎంత ఘోరంగా అయిపోయిందంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం. అది ఏమైనా సరే, వాళ్ళని వీళ్ళని లాగైనా సరే ఒకరి మీద దుమారం లేపుకుంటే చాలు, వాళ్ళ పబ్బం గడుపుకుంటే చాలు, ఎవరేమైపోయినా పర్వాలేదు, ఎవరు ఉన్నా చచ్చిపోయినా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోద్ది. అలాగుంది ఇప్పుడు రాజకీయం అనేది. సురేఖ గారు మాట పైన అంటే వెనక్కి తీసుకుంటున్నాను సమంత గారు పైన చేసిన వ్యాఖ్యలు అని అన్నారు కదా, దానికి పార్టీ చీఫ్ పిసిసి చీఫ్ ఆయన మాట్లాడుతూ ఇక ఆమె వెనక్కి తీసుకున్నారు, మీరేం రాద్ధాంతం చేయకండి, ఇక్కడితో ఈ ఇష్యూను వదిలేయండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ విధంగా ఎవరి మీద కామెంట్స్ చేసేద్దాం, ఆ తర్వాత సారీ చెప్పేసి వెనక్కి తీసేసుకుందాం అయిపోతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. మరి ఇది కరెక్ట్ అంటారా మేడం? ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ విధంగా అది కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్పాలి, ఎవరికైనా సరే క్షమాపణ చెప్పాలి. ఏ విధంగా అయితే అందరి ముందు మాట్లాడామో, ఏ విధంగా అందరి ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడారో ఆ వ్యక్తికి అందరి ముందు, అంటే ఒక కుటుంబం గురించి కానీ ఒకరి పర్సనల్ లైఫ్ గురించి కానీ మాట్లాడినప్పుడు
క్షమాపణ అనేది తెలియచేయాలి. ఎందుకంటే పబ్లిక్ లోకి వచ్చేసింది ఇది. ఉమ్, పబ్లిక్ లోకి వచ్చేసింది, ప్రతి చోట మాట్లాడుకునేది ఇదే. ఉమ్, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక స్త్రీ గురించి గాని, ఒక కుటుంబం గురించి గాని మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. మేడం ఇప్పుడు నాగార్జున గారు అయితే కేసేసారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఇటు నాగార్జున గారి పైన కేసేస్తారు. అటు చెరువుని కబ్జా చేసి కన్వెన్షన్ కట్టారు, దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు చాలా మంది అంటే నాగార్జున గారు కొండా సురేఖ గారి మీద కేసేసినందుకు రివర్స్ గా ఆయన మీద పగబట్టి కేసేసారు అంటున్నారు. అంటే ఇన్నాళ్ళు వేయలేదు, ఇప్పుడే వేసారు, జస్ట్ దానికి కౌంటర్ ఇవ్వడానికి అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే నాగార్జున గారి మీద అంటే పర్సనల్ గా పెడుతున్నారు వీళ్ళు అని. పర్సనల్ గా వెళ్తున్నారో లేదో మనకు తెలీదు. ఇవన్నీ హైడ్రా అనే దాంతో యాజ్ పర్ అవును. లీగల్ రూల్స్ ప్రకారము ఎవరైతే ఈ FTL దాంట్లో ఉమ్, లేదో అవన్నీ కూడా కూల్చివేస్తున్నాం అని చెప్పారు. Hmm. ఆల్రెడీ కూల్చి వేశారనుకుంటా. వేశారు. వేసిన తర్వాతే ఈ దుమారం రేగింది. అవును. ఈ దుమారం రేగిన తర్వాత ఒకరి మీద ఒకరు డిఫెమేషన్ కేసు ఉమ్, అనేది నాగార్జున గారు వేయటం జరిగింది. ఉమ్.